ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 లలితా తులసి ఉత్తరపీఠిక 32వ శ్లోకం నుంచి ఉన్న విశేషాలను తెలుసుకుందాం. హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారు చెప్తున్నారు. నాణ్యేన తొలయేదేతత్ స్తోత్రేణాన్యకృతేన చ శ్రియః పరంపరా భావి. శ్రియః పరంపరా భావి వాచోత్తరోత్తరం. శ్రియః పరంపరా భావి ఫలం వాచోత్తరోత్తరం. ఫలం ఉండాలి ఇక్కడ. ఫలం వాచోత్తరోత్తరం. నాణ్యేన తొలయేదేతత్ స్తోత్రేణాన్యకృతేన చ శ్రియః పరంపరా భావి ఫలం వాచోత్తరోత్తరం. నా అన్యేన తొలయేత్ నా అన్యేన తొలయేత్ ఏతత్ స్తోత్రేణ అన్య కృతేన చ శ్రియః పరంపరా భావి ఫలం వా చ ఉత్తరోత్తరం. పంచదశపది అయం శ్లోకः. ఏతత్ స్తోత్రేణ అన్యకృతేన న త్వరయేత్. అన్యేన న త్వరయేత్. శ్రియః పరంపరా భావి ఏతత్ స్తోత్రేణ ఫలం వా చ ఉత్తరోత్తరం. అన్యకృతమైనటువంటి స్తోత్రముతో ఈ త్రిశతి స్తోత్రాన్ని పోల్చడానికి వీల్లేదు. కారణం, ఇది స్వయంగా పరమేశ్వరుడు చెప్పింది, స్వయంగా పరమేశ్వరుడు చెప్పింది. ఇతర స్తోత్రాల్లో అంత విశేషాలు ఉండవు. ఎవరో మంత్రద్రష్ట ఋషి ఉంటారు, వాడు చెప్తుంటారు. ఉదాహరణకు లలితా సహస్రంలో వసింజాది వాగ్దేవతలు చెప్పారు. విష్ణు సహస్రనామంలో భీష్మాచార్యులు వారు చెప్పారు, అంటే వ్యాస మహర్షి చెప్పినట్టుగా. ఇక్కడ మాత్రం సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటి వాటిని హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారు చెప్తున్నారు. అంచేత ఏం చెప్పారు, ఇతర స్తోత్రాలతో ఈ త్రిశతి స్తోత్రాన్ని పోల్చడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే, ఈ త్రిశతి స్తోత్ర సంకీర్తనం వల్ల భవిష్యత్తులో ఉత్తరోత్తర అధికమైన శ్రియః పరంపర లభిస్తుంది. అనేక ఫలితాలు లభిస్తాయి. అది విశేషం. నా అన్యేన తొలయేత్ ఏతత్ స్తోత్రేణ అన్యకృతేన చ. అన్యేన స్తోత్రేణ ఏతత్ న తొలయేత్. అన్యకృతములైన ఇతర స్తోత్రములతో ఈ త్రిశతి స్తోత్రాన్ని పోల్చడానికి వీలు లేదు. శ్రియః పరంపరా భావి ఫలం వా చ ఉత్తరోత్తరం. ఉత్తరోత్తరం అత్యధికంగా ముందు శ్రియః పరంపరా భావి
అనేక శుభములు కలిగే అవకాశం ఉంది, కలుగుతాయి, అందులో సందేహం లేదు. నాణ్యేన తొలయేదేతత్ స్తోత్రేణ అన్యకృతేన చ శ్రియః పరంపరాభావి ఫలం వాచోత్తరోత్తరం. 33. తేనైవ లభ్యతే చైతత్ పశ్చాత్ శ్రేయః పరీక్షయేత్ అస్యా నామ్నాం త్రిశత్యాస్తు మహిమాన్ కేన వర్ణ్యతే. మహిమా కేన వర్ణ్యతే. తేనైవ లభ్యతే చైతత్ పశ్చాత్ శ్రేయః పరీక్షయేత్ అస్యా నామ్నాం త్రిశత్యాస్తు మహిమా కేన వర్ణ్యతే. తేన ఏవ లభ్యతే చ ఏతత్ పశ్చాత్ శ్రేయః పరీక్షయేత్ అస్యాః నామ్నాం త్రిశత్యాః తు మహిమా కేన వర్ణ్యతే. 15 అయం శ్లోకः. తేనైవ ఏతత్ లభ్యతే పశ్చాత్ శ్రేయః పరీక్షయేత్ అస్యాః త్రిశత్యాః అస్యాః నామ్నాం త్రిశత్యాః తు మహిమా కేన వర్ణ్యతే. ఏతత్ తేనైవ లభ్యతే, ఇది శ్రీ విద్య వల్లనే లభిస్తుంది. పశ్చాత్ శ్రేయః పరీక్షయేత్, తర్వాత మనకు శుభం ఏమిటి, ఏ శ్రేయస్సు కలుగుతుంది, అది పరిశీలించాలి. అంటే తప్పనిసరిగా వస్తుంది. అటువంటి విశేషమైన ఫలితాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అస్యాః త్రిశత్యాః నామ్నాం తు అస్యాః నామ్నాం త్రిశత్యాః అస్యాస్తు మహిమా కేన వర్ణ్యతే. ఈ త్రిశతి స్తోత్రం యొక్క మహిమను ఎవరు వర్ణించగలరు? న కశ్చిత్ వర్ణయతే, ఎవరు వర్ణించలేరు ఈ మహిమను. తేనైవ లభ్యతే చైతత్ పశ్చాత్ శ్రేయః పరీక్షయేత్ అస్యా నామ్నాం త్రిశత్యాస్తు మహిమా కేన వర్ణ్యతే. 34. యా స్వయం శవయోర్వక్త్రపద్మాభ్యాం పరినిసృతా నిత్యం షోడశ సంఖ్యాకాన్ విప్రానాదౌ తు భోజయేత్. యా స్వయం శవయోర్వక్త్రపద్మాభ్యాం పరినిసృతా నిత్యం షోడశ సంఖ్యాకాన్ విప్రానాదౌ తు భోజయేత్. యా స్వయం శివయోః వక్త్రపద్మాభ్యాం పరినిసృతా నిత్యం షోడశ సంఖ్యాకాన్ విప్రాన్ ఆదౌ తు భోజయేత్. స్వయం శివయోః వక్త్రపద్మాభ్యాం యా పరినిసృతా అతః నిత్యం ఆదౌ తు నిత్యం షోడశ సంఖ్యాకాన్ విప్రాన్ భోజయేత్. విశేషమైనటువంటి త్రిశతి స్తోత్ర పారాయణ జరిపిన తర్వాత అన్నదానం చేయాలి అనే విశేషాన్ని చెప్పారు ఇక్కడ. స్వయంగా శివయోః అంటే శివాచ శివశ్చ శివౌ తయోః శివయోః, పార్వతీ పరమేశ్వరుల యొక్క వక్త్రపద్మాభ్యాం ముఖపద్మముల నుండి యా పరినిసృత ఏదైతే లభించిందో తత్ఫలితం ఏమిటంటే నిత్యం ఆదౌతు, ప్రారంభంలో ఆదౌతు ముందుగా చేయవలసిన పని ఏంటి, నిత్యం షోడశ సంఖ్యాకాన్ ప్రతిరోజు 16 మంది విప్రులను భోజయేత్, వాళ్లకు భోజనం పెట్టాలి. 16 బ్రాహ్మణులకు ప్రతిరోజు భోజనం పెట్టాలి. ఇప్పుడు పారాయణ జరిగిన ఎన్నాళ్ళు పారాయణ చేస్తామో అన్నాళ్ళు. దానివల్ల విప్రులు అంటే వేదవేత్తలు అని అర్థం. కారణం ఏంటి, యావత్ 20 దేవాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ వేదవిద్భ్యో బ్రాహ్మణేభ్యో దివే నమస్కుర్యాత్ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. యావత్ 20 దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి, యావత్ 20 దేవతా తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి. ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది కూడా బ్రాహ్మణే వసంతి, బ్రాహ్మణుడు యందు ఉన్నారు. ఎటువంటి వాడు, వేదం చదువుకున్నవాడు,
పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, పుట్టుకతో బ్రాహ్మణుడు అవ్వచ్చు, కానీ వేదం చదవడం వల్ల ద్విజత్వం సంతరించుకుంటుంది. ఆ ద్విజత్వం పొందినటువంటి బ్రహ్మత్వం పొందిన వేద పండితుల విషయంలోనే చెప్పారు. అలాంటి వాళ్ళు దైవంతో సమానులు. అందుకేం చెప్పారు? తస్మాత్ వేదవిభ్యో విప్రేభ్యో దివే దివే నమస్కుర్యాత్. అంచేత వేద పండితులు అనేటువంటి ఆ విప్రులకు ప్రతిరోజు నమస్కారం చేయాలట. అప్పుడు దేవతలందరికీ నమస్కారం చేసినట్టే. అలాంటి వాడు 16 మందికి భోజనం పెట్టాలి అని 34 శ్లోకంలో చెప్పారు. యా స్వయం శివయోర్వక్త్ర పద్మాభ్యాం పరినిసృత నిత్యం 16 సంఖ్యాకాన్ విప్రాన్ ఆదౌతు భోజయేత్. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వర్యోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.